వెల్కమ్ టు సీజనల్ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ కారం. మనం తయారు చేయబోయే బోండాల్లోకి సైడ్ డిష్గా కారం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇప్పుడు దానికి ముందుగా ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీడియం సైజు టమోటాలు ఒక 2, 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్, ½ టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. మనం వేసుకున్న పదార్థాలన్నీ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేసేయకూడదు. ఈ విధంగా కొద్దిగా కోర్స్గా ఉండాలి. ఈ విధంగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ దాకా వేడి చేసుకోవాలండి. అందులో ఒక ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు ఒక ½ టేబుల్ స్పూన్, అందులో కొద్దిగా కరివేపాకు. చూడండి, ఈ విధంగా కరివేపాకు, పోపు దినుసులు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఈ కారం ఆయిల్తో ఇష్టపడిన వాళ్ళు నెయ్యితో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వాడుతున్నాను. కావాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాగా అంతా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు దీన్ని ఇలాగే ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా మనకు 2-3 నిమిషాల తర్వాత మనకు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కారం మనకి ఇడ్లీ, దోశలకు కూడా చాలా బాగుంటుందండి. బజ్జీ, బోండాలు దేనికైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.